మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్ పని ఒత్తిడి వల్ల నీ పెళ్లికి నేను రాలేకపోయాను. సారీ. పర్వాలేదు సార్, మీరు పంపించిన మెయిల్ మెసేజ్ అందాయి. మీ ఆయన ఏం చేస్తుంటారు? ఇప్పుడు గురువాయూర్లో మెయిల్ శాంతి సార్. ఓం నమో నారాయణ. ఇది మినిస్టర్ గారి ఇంటి ల్యాండ్ లైన్ నంబర్. ఇందులో మెన్షన్ చేసిన డేట్లలో వచ్చిన అన్ని కాల్స్ ని ట్రాక్ చేయాలి. సార్, బిఎస్ఎన్ఎల్ లో ఫార్మాలిటీస్ కాస్త ఎక్కువగా అవన్నీ ఉంటాయి. చూసుకో, డీటెయిల్స్ కావాలి. షూర్ సార్. సుధీర్ సార్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ కావాలని ఒక రిక్వెస్ట్ పంపించాం. హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేసి దాన్ని స్పీడప్ చేయి. షూర్ సార్. సార్ ఈ శామ్ ఇస్కులారిని జోస్ కంటిన్యూస్గా పట్టుకునేవాడు. ఆ కోపం అతనిలో ఉంది. అండ్ అక్యూజ్డ్ ఇన్ ఎవ్రీ ప్రాబబిలిటీ. మన వినయ్ అజాగ్రత్త వల్ల ఇవాళ మనం మిస్ అయ్యాం. జోస్ ని శామ్ డైరెక్ట్ గా బండితో గుద్ది చంపుతాడా? డైరెక్ట్గా చేయకపోయినా సుపారీ ఇచ్చి ఉండొచ్చు. ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వస్తుంది సుపారీగా ఇస్తే? సార్ అది 10-12 లక్షలు. అంతకంటే ఎక్కువే ఉంటుంది సార్. అందులో 4లో ఒక భాగమో 3లో ఒక భాగమో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తే సిఐ జోస్ని ఏదో ఒక నక్సలైట్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయరు? సార్, ఇట్స్ ఎ మర్డర్, నో డౌట్. కాదని నేను అనలేదుగా, బట్ దాని మోటివ్ మాత్రం ఈ ఇసుక సున్నము కాదు. ఇట్స్ సంథింగ్ బియాండ్, సంథింగ్ మోర్ సీరియస్. సార్. ఇది ఒక ఆపరెంట్ షట్ కేసు ఏమీ కాదు. శామ్ కోసం ఎందుకని ఎవరు వెతకలేదు? ఎస్ సార్, 6గురిని అసైన్ చేశాం. దెన్ ఇంక్రీజ్ ద స్ట్రెంగ్త్ అండ్ స్ప్రెడ్. సార్. ఏంట్రా ఇదే? హలో, బయటకు వచ్చాక దొరికింది. దొరకలేదని ఎన్నిసార్లు చెప్పాలి? సార్, సేతురామయ్య గారు అంటే ఎవరు? ఒక్క నిమిషం లైన్లో ఉండు. నువ్వెవరు? నేను అనిల్ థామస్, డాక్టర్ వేణుగారి డ్రైవర్ని. అన్వర్ గారు పంపారు. రా, మిమ్మల్ని కలవాలని వచ్చాడు. అనిల్ థామస్. అవును సార్. ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? సొంతంగా ఒక టాక్సీ ఉంది. మేడం హెల్ప్ చేశారు సార్. మేడం? వేణుగారి వైఫ్. ఆ రోజు వేణు ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆయనతో పాటు వెళ్ళావా? నేను వెళ్ళలేదు సార్. ఎక్కువగా సార్ ఫ్రెండ్స్తోనే వెళ్తూ ఉంటారు. అలా ఆయనతో వెళ్ళే ఫ్రెండ్స్ ఎవరు? అప్పుడప్పుడు మన్సూర్ గారు వెళ్తారు. ఎప్పుడైనా డాక్టర్ మురళి. ఆ మన్సూర్ డాక్టరా? లేదు, కానీ ఏదో మెడికల్కి సంబంధించిన పని అనుకుంటా. ఆ రోజు మన్సూరు ఉన్నాడా? తెలీదు. మేడంని అడిగితే తప్పకుండా తెలుస్తుంది. నేను మీ ఇంటికి వద్దామనే ఫోన్ చేశాను. మీరు ఇక్కడున్నారని చెప్పినందువల్లే ఇక్కడే కలుద్దామని వచ్చాను. పాప, నీ పేరేంటి? వర్ష. ఏ క్లాస్ చదువుతున్నావు? +2. తిను. ఎవరా మన్సూర్? డాక్టర్ గారి ఫ్రెండ్ సార్. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అది తెలీదు. విపత్తు జరిగిన రోజు డాక్టర్ ట్రెక్కింగ్కి పోగానే మన్సూర్ కాల్ చేశాడు. డాక్టర్ వెళ్ళిపోయారా అని అడిగాడు. అదే ఆయన చేసిన చివరి కాల్. డాక్టర్ చనిపోయిన తర్వాత మీకు ఫోన్ చేయడం కానీ వచ్చి కలవడం కానీ చేయలేదా? లేదు సార్. అతని ఇల్లు ఎక్కడా? ఓసారి మనం అతని ఇంటికి వెళ్ళాలి. ఇల్లు తెలీదు సార్. ఫోన్ నంబర్ ఉందా? ఆయన ఫోన్ అమ్మాయే వాడుకుంటోంది. కాంటాక్ట్స్ అన్నిటినీ తను డిలీట్ చేసేసింది. అతని ఫోటో ఏదైనా? లేదు సార్. అతని వేరబౌట్స్ ఏదో ఒకటి? నాకు తెలీదు సార్. సరే అయితే. ఓకే సార్. శామ్ అన్వేషణ ఎంతవరకు వచ్చింది? ఎనీ ప్రోగ్రెస్? సార్ ఇంతవరకు ప్రోగ్రెస్ లేదు సార్. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫుటేజ్ వచ్చిందా? రాలేదు సార్. ఇవాళ ఉదయమే ఫోన్ చేసి రిమైండ్ చేశాను. అందులో ఏదో ఓ క్లూ ఉంటుందనిపిస్తోంది. మేబీ గట్ ఫీలింగ్. సరే, లెట్స్ సీ. ఆ జోస్ తాలూకు పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా అదర్ దాన్ అఫీషియల్ దొరుకుతాయా? ట్రై చేస్తాను సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, 1-2 సంతకాలు మీవి కావాలి. రండి. థ్యాంక్ యూ. ఇవి జోస్ గారి పిఎఫ్కి సంబంధించిన పేపర్స్. సంతకం చేయాల్సిన చోట ఎక్స్ మార్క్ పెట్టాను.
స్టాప్! ఏయ్! వీడు మందులో ఉన్నట్టున్నాడు. నీకేం కాలేదుగా? ఏం లేదు. అమ్మా ఏ వెతుకుతున్నావు? డాడీ ఫోన్. హలో వాళ్ళెవరమ్మా? సిబిఐ నుంచి వచ్చారు. ఇది 2 రోజుల తర్వాత ఇస్తాం. ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏవో పేపర్స్లో సంతకాల కోసం. 21వ తేదీ మార్నింగేగా జోస్ సార్కి యాక్సిడెంట్ అయింది. 20వ తేదీ ఆయన చనిపోవడానికి ముందు రోజు. ఇందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒక్క కాల్ని కూడా ఆయన అటెండ్ చేయలేదు. ఈ ఫోన్ నుంచి వేరే అవుట్ గోయింగ్ కాల్ కూడా వెళ్ళలేదు. 20వ తారీఖున ఆయన ఈ ఫోన్ యూజ్ చేయలేదు. ఆ రోజు ఆయన స్టేషన్కి పోలేదు. ఏమైంది? ఆయన రోజు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి వాకింగ్కి వెళ్తారు, 6 గంటలకి తిరిగి వచ్చేస్తారు. 20వ తేదీ వాకింగ్కి వెళ్ళారు, కానీ ఆ రోజు వెంటనే తిరిగి వచ్చారు 5:20కి. ఆ రోజు మా నాన్నగారే తలుపులు తెరిచింది. ఏంటి బాబు వెంటనే వచ్చావు? లేదు, ఏం లేదు. ఏంటండి, ఏమైంది? నువ్వు వెళ్ళి టీ తీసుకురా. ఆయన ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు, అందుకే స్టేషన్కి పోలేదు. అడిగినప్పుడు కొంచెం విసుక్కున్నారు నా మీద, మళ్ళీ అడగలేదు. సార్ ఆ రోజు ఈవినింగ్ మా డాడీ మాతో మాట్లాడారు. దానికి మీరు కారణం ఏంటి అని అడగలేదా? లేదు సార్. అలవాటు ప్రకారం ఆ రోజు పొద్దున్న కూడా వాకింగ్కి వెళ్ళారు ఆయన. నేను చెప్పాను కదా, ఇది ఇసుక సున్నం గొడవ కాదు, ఇట్స్ బియాండ్ అని. సార్ 20వ తారీఖు ఉదయం ఇట్స్ బిట్వీన్ 5 and 5:20 AM. మార్నింగ్ వాక్ అని వెళ్ళిన జోస్ వెంటనే తిరిగి రావడానికి కారణం ఖచ్చితంగా ఏదో జరిగింది. ఏదైనా చూసుండాలి, వినుండాలి, లేదా తెలియకూడదు ఏదైనా తెలిసి ఉండాలి. That 20 minutes are crucial. That might be the reason for his death on the next day, that is 21st. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీస్ ఆఫీసర్తో చెప్పారా జోస్ వెళ్ళి వెంటనే తిరిగి వచ్చాడని? చెప్పాను. ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దని కూడా చెప్పారు. ఇక వీళ్ళు వెళ్ళొచ్చుగా? వెళ్ళొచ్చు సార్. సరే, మీరు బయలుదేరండి. ఒక్క నిమిషం ఒకటి అడగడం మర్చిపోయా. జోస్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది డివైఎస్పీ సత్యదాస్. కేసుని సిబిఐకి అప్పగించాలి అని మీ తరఫున కోర్టులో వాదించింది అడ్వకేట్ ప్రతిభ, సత్యదాస్ భార్య. ఈ రెండు సింక్ అవ్వట్లేదే. అడ్వకేట్ ప్రతిభే మమ్మల్ని కాంటాక్ట్ చేసింది. ఈ కేసు ఆవిడకిస్తే యూస్ఫుల్గా ఉంటుంది దానికి అన్నారు. ముందు ఇది ఉన్నితాన్ సారు చెప్పారు. దాస్ గారు విచారిస్తే ఈ కేసు ఎన్నటికి తేలదని. ఇప్పుడు వెళ్ళొచ్చు. సరే సార్. ఉన్నితాను ఎందుకు అలా అన్నాడు ఇప్పుడు అర్థమైంది. సార్ బట్ ఆ ప్రతిభ తానంతట తానుగా వెళ్ళి సార్ ఈ అడ్వకేట్ ప్రతిభ మంచి ప్రాక్టీస్ ఉన్న ఆవిడ, తనే స్వయంగా వెళ్ళి అడగాల్సిన అవసరం ఉండదు. అంటే జోస్ భార్య అబద్ధం చెప్తుందా? కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. ఈ అడ్వకేట్ ప్రతిభతో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. వెరీ అన్అఫిషియల్. సార్ హలో. హలో, నేను బాలగోపాలన్ ఫ్రమ్ సిబిఐ. హలో సార్. ఓసారి డైరెక్ట్గా మీతో మాట్లాడాలి. నేను 10 నిమిషాలు రావచ్చా? పర్వాలేదు, రండి. ఓకే. రండి. ప్లీజ్ మ్యామ్. సార్ మీకు తెలుసు సార్, సేతు సార్, సిబిఐ ఐకాన్, బయోడేటా చదివాను. మీరు చాలా బిజీ అని తెలుసు, వెంటనే పంపించేస్తాను. మేడం నువ్వేదో అడగాలన్నావు కదా. ఎంతవరకు విన్నది మేము నమ్మడం లేదు, కానీ ఓ డౌట్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం. అడగండి సార్. అది చనిపోయిన జోస్ ఫ్యామిలీతో మీరే ఫోన్ చేసి మాట్లాడారా ఈ కేసును ఫైల్ చేయమని చెప్పి? నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి అడిగానా? అది ఇప్పుడే క్లియర్ చేస్తానుండండి.
అదేం వద్దు, నేను ముందే చెప్పానుగా అదంతా నమ్మడం లేదని. 5-6 మంది జూనియర్స్, కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ ఉన్న నేను కేస్ క్యాన్వాస్కి పోతానా సార్? ఈ కేసు కూడా మా సీనియర్ బలవంతం చేయడం వల్లనే తీసుకున్నాను. ఇకపోతే పర్సనల్గా కూడా ఒక కారణం ఉంది. ఎలాంటి భయమూ అక్కర్లేదు. నో వీడియో రికార్డింగ్స్, నో హిడెన్ కెమెరా, నో స్పై, నో స్టింగ్ ఆపరేషన్స్. అవన్నీ అత్యవసరం అయితేనే. కమాన్. నా హస్బెండే కదా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఎవరో ఒకతని కస్టడీలోకి తీసుకున్నారు, కారణం లేకుండా. బట్ నేనది చెప్తే నన్ను కోప్పడతారు, తిడతారు కూడా. ఈ చనిపోయిన సిఐకి వేరే శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్లలో ఒకరు సుభాష్ చంద్రన్, మా ఆయనకి క్లోజ్ ఫ్రెండ్. అతన్ని సేవ్ చేయడానికి తప్పుడు కేసు పెట్టారన్న చెడ్డ పేరు పోగొట్టడానికే నేను ఈ కేసుని. ఆల్రెడీ నా భర్త చాలా సంపాదించుకున్నారు చెడ్డ పేరుని. వేరే ఏజెన్సీ ఎంక్వైరీ చేసినప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ రాకూడదని మాత్రమే నేను ఈ కేసుని టేకప్ చేశాను. అంతేగాని సిబిఐ మీద పెద్ద ప్రేముండి కాదు. అయితే ఇక నేను వెళ్ళొచ్చా సార్? జస్ట్ ఒకే ఒక క్వశ్చన్. ఎస్ సార్. ఈ కేసులో ఎవరు గెలవాలని మీరు అనుకుంటున్నారు? మనసులో కోరిక ఉంది సార్. సిబిఐ వాళ్ళు ఓడిపోవాలనా? ఎలాంటి వాడైనా భర్త కదా. ఎప్పుడు గెలుస్తుంటే అహంకారం ఎక్కువ అవుతుంది సార్. వెళ్ళొచ్చా? సార్, నాకు తెలిసింది ఈ సిఐ జోస్కి చాలామంది శత్రువులు ఉన్నారు, పోలీసుల్లోనూ బయట. కొంచెం అది చూసుకోండి. బస్సు రావడానికి లేట్ అయింది. తర్వాత ఆటో కోసం చూశాను, దొరకలేదు. అందుకే నడుచుకుంటూ వచ్చాను. డిగ్రీ చదువుతున్నప్పుడే మనసూరు ఊరు వెళ్ళిపోయాడు. తను వెళ్ళిపోయాక ఎలాంటి కమ్యూనికేషను ఊరు వాళ్ళకి కానీ తన వాళ్ళకి కానీ తెలియలేదు. ఒక్కడే ఉన్న ఫోటో కోసం వెతికాను, దొరకలేదు. నాకు ఈ గ్రూప్ ఫోటో ఒకటే దొరికింది. ప్రీ డిగ్రీ చదువుతున్నప్పుడు తీసింది. ఇదిగో ఈ 4వ అడుగు నుంచున్నాడే వాడే. వీడికి ఇప్పుడెంత వయసు ఉంటుంది? ఒక 30-35 ఏళ్ళు ఉండొచ్చు. నేనేం చేయను, రెంజ్ దొరకాలిగా. సార్, లోపల సీతారామయ్యర్ గారు ఉన్నారా? రండి, నేను మళ్ళీ చేస్తాను. ఎదిగండి సార్. మన్సూర్ కొంచెం పెద్దవాడయ్యాక తీసిన ఫోటో ఇది. ఇతనేనా నువ్వు చెప్పిన మన్సూర్? ఇతను కాదు సార్, వేరే అతను. కన్ఫర్మా? అవును సార్, కన్ఫర్మే. సరే, నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్. మినిస్టర్ జర్నీ చేసిన నాటి ఢిల్లీ ఎయిర్పోర్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా? వచ్చింది సార్. వీడు ఆ క్రౌడ్లో ఉండే ఛాన్స్ ఉంది. వినయ్, యూ ప్లీజ్ చెక్ ఇట్. ఎస్ సార్. లక్ష్మి, సెలెక్ట్ ద విజువల్స్. ఓకే సార్.